రైట్. వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద విద్యార్థులకు కావచ్చు, ఇటు యువత కావచ్చు, ఒక్కసారి చూసినటువంటి గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. టీపీసీసీకి 2 ఆప్షన్లను ఇచ్చింది. ఈ వాల్యుయేషన్ చేయాలి, రీవాల్యుయేషన్, లేకుంటే వీగిలిపోకపోతే మాత్రం మెయిన్ పరీక్షలు రద్దు చేసి మళ్ళీ రీపరీక్షలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మరి పబ్లిక్ సర్వీస్ కమిషనర్ రియాక్షన్ ఏంటి? ఏ ఆప్షన్లు ఎంచుకోనుంది? గ్రూప్ 1 ఫలితాలపై అభ్యర్థులు ఏమంటున్నారు? ఇలాంటి అంశాలపైన ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. సో మనతో పాటు బిగ్ టాక్ బిగ్ టాక్లో పాల్గొనడానికి ప్రొఫెసర్ తిరునారి శేష్ గారు, విశ్లేషకులు మనతో జూమ్లో అయ్యారు. ఇదే విధంగా టి నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు అండ్ కార్యదర్శి మనతో స్టూడియోలో ఉన్నారు. ఎస్ అనిల్ కుమారు, పీడిఎస్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా తిరునారి శేష్ గారు. శేష్ గారు మీ వాడియో ఎస్ అన్మిట్ చేయండి. ఓకేనా? పోయింది. అయ్యో వస్తుంది. హలో. ఓకే. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గత 2022 నుంచి వెళ్ళి గ్రూప్ 1 పరీక్షలు అంటే మనం చూస్తే పేపర్ రద్దు చేయడానికి కావచ్చు, లేదంటే పేపర్ లీక్ అయింది, తర్వాత ఒకానొక టైంలో అంటే వివిధ కోణాలలో మాత్రం పోయింది. ఇక ఇదే తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గ్రూప్ 1 పరీక్షలు సర్వైతంగా నిర్వహిస్తామంటే తెలుగు పేపర్ అంటే బాల్ పెన్తో తెలుగు పేపర్ను దినడానికి తెలుగు పేపర్లో తెలుగు సబ్జెక్ట్ కాకుండా తెలుగుకు సంబంధించి కాకుండా వేరే ప్రదంగా ఉండడానికి చాలామంది అంటే గ్రూప్ 1 పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు కావచ్చు, చాలా వరకు కూడా యువత చాలా అన్యాయం జరిగింది మాకు ఖచ్చితంగా అంటూ కూడా ప్రభుత్వానికి కోవడం జరిగింది. ప్రభుత్వం అంటే కడపలో ఎక్కడం జరిగింది గడప. కానీ ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అటువంటి నిర్ణయం అయితే ప్రకటించింది. జనరల్ ర్యాంకింగ్కు సంబంధించి లిస్టు మార్కు జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. టీపీసీకి 2 ఆప్షన్లు కూడా ఇచ్చింది. ఒకటి పేపర్ రివాల్యుయేషన్ చేయమని, ఒకవేళ అలా కుదరకుంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని. కానీ ప్రభుత్వం అంత ఖర్చు పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ రివాల్యుయేషన్ చేయడమా, లేదు అంటే ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయడమా అనేది ఒకనొక దర్శనం కాకుంటే దీన్ని డివిజనల్ బెంచ్ పైకి మరి టీపీసీసీ అంటే ఈ రకంగా చూస్తే టీపీసీఎస్ మొత్తం మీద ఖచ్చితంగా ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కనుంది అన్నట్టు తెలుసు. అంటే నిజంగా చెప్తున్నా అప్పటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, విద్యార్థుల పట్ల ఎలా చూస్తుంది, ఎలా అనుకోవచ్చు? అందరికీ నమస్కారం. ఈ ఒక సామెత చెప్తారు తెలుగులో, దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అని. అసలు గ్రూప్ 1 పరీక్ష రాష్ట్రంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థాయి పరీక్ష. ఈ పరీక్ష నిర్వహణకి ప్రభుత్వాలు కానీ టీజీపీఎస్సీ కానీ పూర్తి స్థాయి కసరత్తు చేయాలి, పూర్తి స్థాయిలో సన్నిద్ధమై పరీక్షలు పెట్టాలి, ఏ విధమైనటువంటి లీగల్ ఆబ్లిగేషన్స్ కానీ ఆరోపణలు రాకుండా. కానీ అదేం దురదృష్టమో కానీ 2011లో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ 2018 నాటికి కానీ క్లియర్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు 2022 నుంచి మొదలైనటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ తెలంగాణ రాష్ట్రంలో అది ఇప్పటికీ అనేక కోర్టు కేసుల్లో లిటిగేషన్స్ ప్రారంభమై ఇవాళ వచ్చినటువంటి తీర్పు వరకు కూడా మనం చూసినాం. ఈ వివాదాలు ఎట్లున్నా నేను ఒక అంశం మీ ముందు పెడతాను. అదేంటి అనంటే 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి యూపీఎస్సి 3 సార్లు ఎగ్జామ్ పెట్టింది. యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జాము ప్రిలిమినరీ ఎగ్జామ్ 3 సార్లు పెట్టింది, 2 సార్లు రిక్రూట్మెంట్ చేసింది. ఒక్క ఆరోపణ రాలే. కానీ వీళ్ళు ఒక్క ఎగ్జాము 563 పోస్టులకు రిక్రూట్మెంట్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నారు, కోర్టు మెట్లెక్కుతున్నారు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అంటే అసలు ఎక్కడ లోపం ఉంది? మనం ఈ వ్యవస్థని సరిచేయలేకుండా ఎందుకు పోతున్నాము? ఎందుకు ఒక పరీక్షని 3 లక్షల మంది రాసిన పరీక్షని దరిదాపు మెయిన్స్కి వచ్చేసరికి 33,000 మంది రాసిన పరీక్షను కూడా మనం తప్పుల తడకలు లేకుండా పకడ్బందీగా నిర్వహించలేకపోయామంటే ఎవరిని నిందించాలా, ఎవరిని తప్పు పట్టాలా?
అసలు వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయటానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మెకానిజం ఏంటది? దీనివల్ల బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు నిరాశ నిస్పృహలకు లోనైతే ఎవరిది బాధ్యత? ఒకప్పుడు గ్రూప్ 1 రాస్తే 5 లక్షల మంది రాశారు 2022 మొట్టమొదటిసారి జరిగితే. కానీ మళ్ళా 2024లో మళ్ళా ప్రిలిమినరీ పరీక్ష జరిగితే కేవలం 3 లక్షల మంది రాశారు. అంటే 2 లక్షల మంది ఎగ్జామ్ నుండి తప్పుకున్నారు. ఎందుకు తప్పుకున్నారంటే నిరాశతోటే. ఇది అయ్యేది కాదు, సచ్చేది కాదు, వీళ్ళు పరీక్ష పెట్టలేరు, వీళ్ళు రిక్రూట్మెంట్ చేయలేరు, అనవసరంగా మా టైం అంతా ఇక్కడ వేస్ట్ చేసుకొని మేము ముసలల వైపు తప్ప రెండోది లేదు అని 2 లక్షల మంది ఎగ్జామ్ నుండి తప్పుకున్నారంటే సిగ్గుపడాలండి వ్యవస్థలు సిగ్గుపడకపోతే, వ్యవస్థలు బాధ్యత తీసుకోకపోతే ఇలాంటి తప్పిదాలే జరుగుతాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇక అసలు విషయానికి వస్తే, గౌరవ తెలంగాణ ధర్మాసనం ఈ రోజు సెప్టెంబర్ 9 నాడు ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. గ్రూప్ 1కి చేసినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ పైన వచ్చినటువంటి అభ్యంతరాలను పరిశీలించినటువంటి గౌరవ ధర్మాసనం గ్రూప్ 1 పేపర్ వాల్యుయేషన్ ని రీవాల్యుయేషన్ చెయ్యండి అని ఒకటి ఇస్తూ, తర్వాత రీవాల్యుయేషన్ గనక కుదరకపోతే మళ్ళా రీ ఎగ్జామ్ పెట్టండి అనేటటువంటి 2 అంశాలను టీజీపీఎస్సీకి సూచించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక టైం బౌండ్ పెట్టింది, ఇదంతా కూడా 8 నెలల్లో కంప్లీట్ చేయాలనేటటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఇక్కడ యూపీఎస్సీలో కానీ టీజీపీఎస్సీలో కానీ ఇట్లాంటి పరీక్షలకి రీవాల్యుయేషన్ చేసేటటువంటి అవకాశం గతంలో లేదు. బట్ ఒకవేళ ఇప్పుడు చేస్తే మళ్ళా ఎదురయ్యేటటువంటి లీగల్ సమస్యలు ఏంటి? ఇది ఒకటైతే, రెండోది రీ ఎగ్జామ్ పెట్టాలని పిల్లలు కోరుకుంటున్నారు. బట్ అది సాధ్యం అవుతుందా? మళ్ళా ఇప్పుడే జనరల్ మెరిట్ లిస్ట్ లో ఎంపికైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు. ఆల్రెడీ ఈ తీర్పు రాంగులోనే టీజీపీఎస్సీ స్పందన ఏంటి అని అంటే, ఇది సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పే, మేము డివిజన్ బెంచ్ కి వెళ్తాము అనేటటువంటి ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక లీగల్ బ్యాటిల్ అవుతుంది, లీగల్ లిటిగేషన్స్ గా మారేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇది ఒక ఎత్తు అయితే, దీంట్లో ప్రధానంగా జరిగినటువంటి లోపాలు 3 అభ్యంతరాలని ఈ కేసుకు వెళ్ళినటువంటి వాళ్ళు వ్యక్తం చేశారు. ఏది? ఈ మెయిన్స్ వాల్యుయేషన్ పైన. మెయిన్స్ వాల్యుయేషన్ లో తప్పుల తడక జరిగింది, అనర్హుల చేత పేపర్లు దిద్దించారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అని అంటే, గ్రూప్ 1 ప్రిలిమినరీకి ఇచ్చిన హాల్ టికెట్స్ ని మార్చి మెయిన్స్ కి కొత్త హాల్ టికెట్ నెంబర్లు ఎందుకు ఇచ్చారు అనేటటువంటి ఒక అభ్యంతరం. అక్కడ ఏదో మోసం జరిగింది అనేటటువంటి ఒక అనుమానాలు. మూడోది సెంటర్స్ కేటాయింపులో కొన్ని సెంటర్లలో కొంతమందిని వేశారు అనేటటువంటి ఒక అభియోగం. ఈ 3 అభియోగాలు కోర్టు ముందుకి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దీంట్లో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, అండర్ వాల్యుయేషన్ అయిందా, ఓవర్ వాల్యుయేషన్ అయిందా? వాల్యుయేషన్ లో జరిగినటువంటి తప్పులు ఏంటది? వాల్యుయేషన్ అర్హులు చేశారా, అనర్హులు చేశారా అనేది చాలా కీలకమైనటువంటి అంశం. దీంట్లో నేను చెప్పేది ఏంటి అని అంటే, ఒక టీచర్గా నేను కూడా పేపర్లు దిద్దుతాను కాబట్టి నాకున్నటువంటి ఒక అనుభవాన్ని మీకు చెప్తాను. నేను ఇంటర్మీడియట్ పేపర్లు దిద్దేటప్పుడు రోజుకి 30 మాత్రమే ఇచ్చేవాళ్ళు. పొద్దున 15 ఇచ్చారు, సాయంత్రం 15 ఇచ్చేవాళ్ళు. ఎందుకు అనంటే, చాలా జాగ్రత్తగా పరిశీలించి పిల్లలు రాసినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్ ని వాల్యూ జడ్జిమెంట్ చేసి దిద్దాలనే ఉద్దేశంతో రోజుకు 30 కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. ఇది ఒక అంశం. రెండోది, నేను డిగ్రీ పేపర్ వాల్యుయేషన్ కూడా చేస్తాను. డిగ్రీ పేపర్లలో కూడా రోజుకి ఒక వాల్యుయేటర్కి 30 పేపర్లు మాత్రమే ఇస్తారు. ఆ 30 పేపర్లను పకడ్బందీగా దిద్దాల్సింది. కానీ ఇంత అత్యున్నతమైనటువంటి పరీక్ష, ఇంత పెద్ద క్వశ్చనీర్ ఉండేటటువంటి వ్యవస్థ, 150 మార్కులకు దిద్దేటటువంటి ఒక్కొక్క పేపర్కు ఉండేటటువంటి ఒక ప్రశ్నాపత్రంకి రోజుకి 50 పేపర్లు ఇచ్చారు. ఎట్లా దిద్దుతారండి? ఇక్కడే జరిగింది అసలు ఈ సిస్టమ్ లో ఉన్నటువంటి లోపం అదే. అరే, ఇంటర్మీడియట్ కి 30 పేపర్లు ఇస్తారు, డిగ్రీకి 30 పేపర్లు ఇస్తారు, కానీ మీకు ఇంత అత్యున్నతమైనటువంటి పరీక్షను ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు రోజుకు ఒక వాల్యుయేటర్ కి 50 పేపర్లు ఇస్తే హౌ హీ కెన్ వాల్యుయేట్ ద పేపర్స్ వెరీ ఎఫెక్టివ్లీ? ఎట్లా చేస్తారు అనేటటువంటి ప్రశ్నకు టీజీపీఎస్సీ దగ్గర ఉన్న సమాధానం ఏంటో విద్యార్థులందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను స్వతంత్ర టీవీ ద్వారా టీజీపీఎస్సీని అడుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న ఇది ఒకటి. రెండోది, అనర్హుల చేత పేపర్ దిద్దించారు. ఎప్పుడైనా మీరు పేపర్ దిద్దాలి అంటే కనీసం 3 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ పైబడినటువంటి అనుభవం ఉన్నటువంటి టీచర్ల చేతే అకాడమిక్ పేపర్లు దిద్దిస్తారు. కానీ ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, అత్యున్నతమైనటువంటి పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలను వాల్యుయేషన్ చేసేటప్పుడు 2024లో
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంపికైనటువంటి ఒక వాల్యుయేటర్ని తీసుకొచ్చి పేపర్ దిద్దిచ్చారు. అంటే ఆయనకు ఒక్క సంవత్సరం అనుభవం కూడా లేదు. ఆ ఒక్క సంవత్సరం అనుభవం లేనటువంటి వాల్యుయేటర్ వచ్చి ఏం పేపర్లు దిద్దుతారు? ఇది ఒకటైతే, రెండోది విశ్వవిద్యాలయాల్లో కానీ డిగ్రీ కళాశాలలో కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కానీ తెలుగు మీడియం బోధిస్తున్నటువంటి టీచర్స్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం పేపర్ దిద్దిపించారు. ఎట్లా వాల్యూ జడ్జిమెంట్ అవుతుంది? వాళ్ళు ఎట్లా అసెస్మెంట్ చేయగలుగుతారు? వాళ్ళకి ఏం పర్ఫెక్షన్ ఉంటుంది? ఇది ఒకటి. రెండోది, ఎప్పుడో టీచింగ్కి దూరమైనటువంటి వాళ్ళని, ఎప్పుడో టీచింగ్లో పర్ఫెక్షన్ లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి పేపర్లు దిద్దిపిస్తే ఎట్లా అవుతుంది? ఈవెన్ దో 20-30 ఏళ్ల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఒక్కసారి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క పేపర్లు దిద్దనటువంటి వాళ్ళని మొదటిసారి దిద్దిపించారు. వాళ్ళకి ఎట్లా దిద్దుతారు? అనుభవం లేనట్టు. వాళ్ళకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ పేపర్లు దిద్దేటటువంటి అనుభవం ఉండదు కదా. మీరు ఈవెన్ దో యూనివర్సిటీలలో పేపర్ వాల్యుయేషన్కి రానటువంటి వాళ్ళు, అకాడమిక్ పేపర్ వాల్యుయేషన్కి రానటువంటి టీచర్ల చేత కూడా గ్రూప్ 1 వాల్యుయేషన్ పేపర్ దిద్దిచ్చారు. ఇది ఎట్లా అవుతుంది? ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పేంటంటే తొందరగా రిజల్ట్ ఇవ్వాలనేటటువంటి ఒక ఆతృతతోటి ఎవరి చేత పడితే వాళ్ళ చేత పేపర్ దిద్దిచ్చారు. వాళ్ళు కొంతమంది ఓవర్ వాల్యుయేషన్ చేశారు, కొంతమంది అండర్ వాల్యుయేషన్ చేశారు. ఈవెన్ దో నేను ఒక చాలా కీలకమైన అంశం చెప్తానండి. ఇక్కడ 7 పేపర్లలో 6 ఒకటి ఇంగ్లీషు క్వాలిఫైయింగ్ పేపర్ పక్కన పెడితే 6 పేపర్లు 900 మార్కులు, 150 మార్కులు అయితే ఒక పేపర్లో ఒక అభ్యర్థికి 90 మార్కులు వస్తాయి, ఇంకో పేపర్లో అభ్యర్థికి 40 మార్కులు వస్తాయా? అంటే ఇప్పుడు ఒక సీరియస్ గా ప్రిపేర్ అయ్యేటట్టు, అంటే మీరు ఏమనొచ్చు, ఆ సబ్జెక్ట్ లో ఆయన ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు అంటే అట్లా ఉండదండి. ఇది టీచింగ్ కాదు, ఇది ప్రిపరేషన్, కాంపిటీషన్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. ఒక కాంపిటీటరు అన్ని సబ్జెక్టులను త్వరగా చదువుకొని వస్తాడు, అన్ని సబ్జెక్టుల పైన గ్రిప్ తెచ్చుకుంటేనే వాడు మెయిన్ స్థాయికి రాగలుగుతాడు. అట్లాంటి పిల్లోడికి ఏదో మైనర్ డిఫరెన్స్ ఉంటుందండి. ఒక సబ్జెక్ట్ లో 90 వస్తే ఒక సబ్జెక్ట్ లో 80 రావచ్చు, కానీ ఒక సబ్జెక్ట్ లో 90 మార్కులు టూ మచ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇంకొక సబ్జెక్ట్ లో 40 మార్కులు వస్తాయా? రైట్. శేషు గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. నాగరాజు గారు, ఏదైతే తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పబ్లిక్ సర్వీసెస్ కమిషన్కి సంబంధించి ఇప్పటి వరకు రాశారు, పోయారు, కానీ ఈ నేపథ్యంలోనే మాకు ఖచ్చితంగా వెలువడ్డటువంటి సమాచారం ప్రకారం ఇదంతా కూడా ఒక బోగస్, అంటే మమ్మల్ని కావాలనే తప్పితో పట్టిస్తున్నారు, ఖచ్చితంగా దీన్ని రివాల్యుయేషన్ పెట్టాలన్నా కానీ హైకోర్టు ఇచ్చిన సూచనలు అయితే మనం చూసినాం. ఈ రోజు ఇచ్చేది ఏదైతే రివాల్యుయేషన్ ఖచ్చితంగా పెట్టాలి, లేదంటే మళ్ళీ ఎగ్జామ్ కాంటాక్ట్. కానీ తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఎగ్జామ్ కాంటాక్ట్ చేయడానికి కానీ పేపర్ రివాల్యుయేషన్ పెట్టడానికి ఏమైనా ఆస్కారం ఉందా? ఎందుకంటే సింగిల్ బెంచ్ తీర్పును ఇప్పుడు ఆల్రెడీ డివిజనల్ బెంచ్కు పోతారు అనేది మాత్రం సమాచారం. ఎలా చూడొచ్చు, అంటే ఈ పరిస్థితులు ఎలా ప్రభావితం, గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు? ఒకటండి, తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి వచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇది. 13 సంవత్సరాల కాలంలో క్రితం గ్రూప్ 1 పరీక్ష అభ్యర్థులు రాశారు. 13 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒకే ఒక్క గ్రూప్ 1 పరీక్షను కూడా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించేటటువంటి శక్తి లేదు. ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్టు యూపీఎస్సీ ఈ కాలంలో అనేక పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారమే యూపీఎస్సీని కూడా మనం కన్సల్ట్ అయ్యి గవర్నర్ గారి ద్వారా మేము మన రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించలేము, మీరు జోక్యం చేసుకొని యూపీఎస్సీతో ఈ గ్రూప్ 1 పరీక్ష నిర్వహించండి అని ఇక ప్రభుత్వం పోవాలి. ఇక ఎందుకనంటే 2022-23 కాలంలో పేపర్ లీక్ అయింది, తర్వాత ప్రిలిమ్స్ రద్దయింది, ప్రిలిమ్స్ పెట్టమన్నారు, మళ్ళీ కోర్టు జోక్యం, మళ్ళీ కొన్ని పోస్టులు అదనంగా యాడ్ చేసి ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కడ కూడా పరీక్షను సక్రమంగా నిర్వహించలేదనే ఆరోపణలు వచ్చినాయి. రెండవది, ఇప్పటి వరకు చర్చలో భాగంగా ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వమే గత ప్రభుత్వం మీద పేపర్ లీకులు కావచ్చు, లేదంటే పరీక్ష నిర్వహణ విషయంలో కావచ్చు, ఇతర అంశాలన్నింటిలో కావచ్చు కొన్ని ఆరోపణలు చేసి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు మా దగ్గరకు వచ్చారని చెప్పేసి వాళ్ళ తరపున పోరాటం చేసి మేము ఇది చేసామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిందా? దీని అంతటే కారణం ఎవరు? ఇప్పుడు టీజీపీఎస్సీ ఇక్కడ చేసినటువంటి తన పాత్ర ఏంటి? గత ప్రభుత్వంలో టీజీపీఎస్సీలో తప్పిదాలు ఉన్నాయి, ప్రక్షాళన లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చైర్మన్ మార్చారు, ఇంకో సభ్యులను కొంతమందిని పెట్టారు తప్ప టీజీపీఎస్సీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది? ఈరోజు ఇన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకి ఎవరు దీనికి భరోసా ఇవ్వాలి? ప్రభుత్వం ఎవరు సమాధానం చెప్పాలి? కొన్ని 10 ఏళ్ళు 15 ఏళ్ల నుంచి దీనికోసమే ప్రిపేర్ అయ్యి ఇంటి దగ్గర నుంచి వచ్చి పెళ్లిళ్ళు చేసుకోకుండా తినక 5 రూపాయలు భోజనం చేసి నిరుద్యోగులందరూ అశోక్ నగర్
ఎన్టీఆర్లోని ఈరోజు అద్దెలు కట్టలేని పరిస్థితుల్లో కూడా ఉండి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకి వరుసగా ఒక పరీక్ష రద్దు అవుతుంది, ఇంకో పరీక్ష మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, ఇంకో పరీక్ష రద్దు అవుతుంది, ఇంకో పరీక్ష ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1 సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయి నియామక పత్రాలు రేపో మాపు అందుకోవాలని ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఈ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు రద్దు చేసిన తర్వాత దీని మీద ప్రభుత్వం కానీ టీజీపీఎస్సీ కానీ కౌంటర్ పోతుంది. కౌంటర్ పోయిన తర్వాత 1 నెలలో 2 నెలల్లో మళ్ళీ వచ్చింది. 2 నెలల తర్వాత కూడా ఒకవేళ ఇదే రిజల్ట్ హైకోర్టు అప్పీల్కి వెళ్ళిన తర్వాత హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఏదైనా ఇదే తీర్పుతో పోయింది అనుకోండి, రేపు మళ్ళీ ఏం చేస్తారు అంటే ఎక్కడ కూడా ప్రభుత్వానికి సూటిగా చెప్పాలి అని అంటే ఇప్పుడు కనీసం గత వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షని నిర్వహించాలి సమగ్రంగా అని నిర్వహించాల్సినటువంటి ఇది కూడా ప్రభుత్వం దృష్టిలో లేదు. రెండోది కోర్టుల్లో కేసులు, కోర్టుల్లో జోక్యాల మీద ప్రభుత్వం ఇన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తూ వచ్చినటువంటి ప్రభుత్వం ఈ జాగ్రత్త తీసుకోకుండా పెట్టింది చాలా స్పష్టంగా కనపడ్డదండి. పేపర్ని వాల్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు తెలుగు మీడియం పేపర్లకి 400 వస్తే ఇంగ్లీష్ మీడియంలో రాసినటువంటి వాళ్ళకి 530 మార్కులు వచ్చినాయని గతంలో చర్చ ఉంది. దీని మీదే కదా కోర్టు పోయింది. మరి తెలుగు మీడియం అభ్యర్థులకి మీరు JNTUH లాంటి సాంకేతిక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న వాళ్ళతో పేపర్లు దిద్దించారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో అసలు తెలుగు అంటే ఏంటో తెలియని వాళ్ళతో పేపర్లు దిద్దించారు. మరి ఈ తప్పిదాలని ప్రభుత్వం చేసి ఈరోజు దీన్ని అభ్యర్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భరించాలి అని అంటే దీన్ని ఎట్లా చూడాలి? కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందనేది స్పష్టంగా చెప్పాలి. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకుండా ఇప్పుడు రియాలేషన్ చేయాలి. రియాలేషన్ చేయడానికి ఇంతవరకు ముందు ఎక్కడన్నా రాష్ట్రంలోనే చేశారా? ఎందుకంటే ఇదేదో కాంపిటేటివ్ కోణంలో చూడకూడదు. ఇది రేపు ఇది వీళ్ళు కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు అవుతారు, రేపు ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్లో కీలకమైన ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు వీళ్ళు, పరిపాలనలో భాగమైనటువంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఈ పోస్టులను అసలు భర్తీ చేస్తారా, చేయరా, లేకపోతే రివాల్యుయేషన్ చేస్తే దానికి వచ్చే న్యాయపరమైన చిక్కులు ఏంటి, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, ఒకవేళ న్యాయపరమైన చిక్కులు వస్తే రేపు మళ్ళీ దీన్ని ఏం చేయాలి, ఒకవేళ ఇప్పుడు మళ్ళీ రద్దు చేసిన తర్వాత మళ్ళీ నిరుద్యోగులు మళ్ళీ దీని మీద ఆందోళనలు, ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుందో కూడా ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రాలేదు, టీజీపీఎస్సీ నుంచి రాలేదు. టీజీపీఎస్సీలో ఉన్న సమస్యలు, టీజీపీఎస్సీలో సిబ్బంది గురించి అనేకసార్లు చర్చ కూడా జరిగింది. టీజీపీఎస్సీలో ఈరోజు ఈ నిర్వహణ చేసేటటువంటి పరీక్షలు నిర్వహణ చేసేటటువంటి నియామకాలు భర్తీ చేసేటటువంటి సంస్థలోనే ఈరోజు ఉద్యోగులు లేరు, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు, మరి వాళ్ళని భర్తీ చేయలేదు. రెండోది అసలు ఈ పేపర్లు కూడా ఎవరు దిద్దాలి, లేదంటే వాళ్ళకు కనీసం గైడ్ లైన్స్ లేదు. ఇప్పుడు దానికి ఎకానమీ ఉంది, పొలిటికల్ ఎకానమీ ఉంది, లేదంటే ఎకనామిక్స్ ఉంది, తెలుగు ఉంది, లేదంటే ఇతర సబ్జెక్ట్ పేపర్ని దిద్దాలి, వాళ్ళకి ఎంత అనుభవం ఉండాలి, ఎవరు దీని నిపుణులు ఎట్లా ఉండాలి, ఈ నిపుణుల్ని ఎట్లా ఎంచుకోవాలి, ఇది కూడా కనీసం టీజీపీఎస్ చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ టీజీపీఎస్సీ తప్పిదాలే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఈ ప్రభుత్వం కూడా చేసిందనేది మాకున్న ఇది. కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం జోక్యం చేసుకొని దీని ప్రభుత్వం అసలు తన స్పష్టంగా చెప్పాలి. ఈరోజు నిరుద్యోగులకి ఏం భరోసా ఇస్తుందో స్పష్టంగా చెప్పాలి, టీజీపీఎస్లో ఏం జరుగుతుందో స్పష్టంగా చెప్పాలి. రివాల్యుయేషన్ చేస్తే రివాల్యుయేషన్లో ఇది ఎంతకాలం ఎవరితో చేస్తారు, లేదంటే దీనికి ఎట్లా ఇప్పుడు రివాల్యుయేషన్ చేసిన తర్వాత రివాల్యుయేషన్లో రేపు ఏమన్నా ఎంపికైన వాళ్ళు ఏమన్నా అటు మార్పులు జరిపితే మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్తారు, మళ్ళీ ఆ యొక్క న్యాయపరమైన చిక్కులు. కాబట్టి దీన్ని ఎలా పరిష్కారం చేస్తుంది అనేది కూడా స్పష్టత ప్రభుత్వం నుంచి లేదు, టీజీపీఎస్సీ నుంచి లేదు. కాబట్టి అన్ని అంశాలను పరిగణన తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ 13 ఏళ్ల కాలంలో కనీసం ఒక్క గ్రూప్ 1 పరీక్షను కూడా నిర్వహించే శక్తి, సామర్థ్యం ఉన్న సంస్థలు మన రాష్ట్రంలో లేవంటే సిగ్గుసేటు, ఇది ఈ ప్రభుత్వాలకు సిగ్గుసేటు. కాబట్టి ఖచ్చితం ప్రభుత్వం స్పష్టంగా ఈ పరీక్ష పట్ల తన వైఖరి ఏంటో చెప్పాలి. కోర్టుకి వెళ్తుందా టీజీపీఎస్సీ, లేదంటే కోర్టుకి వెళ్తే ఏ రూపంలో కోర్టులో ఎదుర్కోవాలనే అంశాల పట్ల కూడా స్పష్టంగా నిరుద్యోగులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలను విద్యార్థులు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని మేము భావిస్తా ఉన్నాం. రైట్ అనిల్ గారు అన్న నమస్తే. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ముప్పు వచ్చి పడింది. ఏంటిది అని అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు సింగిల్ బెంచ్ తీర్పే ఇచ్చాది అని అదే నేపథ్యంతో ఉంటే ఇక్కడ విద్యార్థులు మాత్రం మేము రాసిన రాతలలో ఖచ్చితంగా, ఎందుకనంటే తెలుగు రాని వాళ్ళు ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగు పేపర్లు ఇలాంటి దిద్దడం చేతనే, అనుభవం లేని టీచర్ల చేత దిద్దడం చేతనే మేము కోల్పోతున్నామని చెప్పి కోర్టులు ఎక్కడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఒక ప్రభుత్వం దాటినాక ఒక ప్రభుత్వం అంటే విద్యార్థుల పట్ల శాపంగా ఎందుకు మారింది అనుకోవచ్చు? ఏంటి పరిస్థితి? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ఫెయిల్యూర్ కమిషన్ అని కేసీఆర్ గారి ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ జరిగిన సందర్భంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగం విద్యార్థులంతా కంకణాలు కట్టుకొని కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీజీపీఎస్కి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చినటువంటి
నిరుద్యోగుల యొక్క శ్రమ, వాళ్ళు కలలు కన్నటువంటి అధికారం లేదా వాళ్ళు వస్తుందనుకున్నటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలు ఏవైతే 500, 600, 563 ఉద్యోగాలు ఎదురు చూస్తూ వాళ్ళ యొక్క ఆశలను ఈరోజంతా నట్టెట్ల ముంచడం కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఇప్పుడు కూడా మళ్ళీ ఫెయిల్యూర్ అయిందనేది మనకు కనిపిస్తూ ఉన్నది. ఒకటే, రాష్ట్రంలో ఆశలతో అడియాశలు చేసుకొని వాళ్ళు ఇల్లు వదిలి గ్రామాలు వదిలి ఉద్యోగం వస్తే జీవితాలు బాగుపడతామనే ఆలోచనతో విద్యార్థులంతా చదువుకొని వాళ్ళు సన్నద్ధమై ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఇట్లా పదే పదే ఏదైతే పేపర్ లీకేజ్లు లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరుగుతున్నటువంటి అవకతవకలు లేదా పేపర్ వాల్యుయేషన్లో నిపుణులు లేనటువంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లనే ఈరోజు ఈ టీఎస్పీఎస్సీ యొక్క గ్రూప్ 1 పరీక్ష రద్దు అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. రాష్ట్రంలో అనేక ఏర్పడినటువంటి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు నేను జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రకటిస్తా, ఖచ్చితంగా పారదర్శకంగా నేను ఈ పోస్టులను భర్తీ చేస్తానని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఈ 2 సంవత్సరాల కాలం గడుస్తూ ఉన్నది నువ్వు అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల కాలంలో పేరుకే టీఎస్పీఎస్సీ కమిషన్, నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రద్దు చేసుకొని నేను మళ్ళీ కొత్త చైర్మన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని పారదర్శకంగా నేను కొనసాగిస్తా ఉద్యోగాలను మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి, ఈరోజు నీ పారదర్శకత అధికారంలో కనిపిస్తూ ఉన్నదా లేదా ఉద్యోగాలు నియమించడంలో కనిపిస్తూ ఉన్నదని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నిర్లక్ష్యం మూలంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా ఆవేదన గురవుతా ఉన్నారు. ఆ ఆవేదనను కనీసం నువ్వు పట్టించుకోకుండా ఇప్పటికే నువ్వు ప్రకటించినటువంటి 2 లక్షల ఉద్యోగాలు కేటాయించకపోవడం వల్ల, నియమించకపోవడం వల్ల, జాబ్ క్యాలెండర్ను కూడా విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులంతా ఇప్పటికే రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో లేదా వాళ్ళ యొక్క ఆవేదన పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులంతా ప్రభుత్వం వైపు చూస్తూ ఉంటే మళ్ళీ గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటన నియమించినటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలు మళ్ళీ ఇది కోర్టు మెట్ల ద్వారా రద్దుకు రావడం అంటే ఈరోజు ప్రభుత్వ వైఫల్యం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మాటలకు లేదా ప్రభుత్వం యొక్క పనితీరుకు లేదా ప్రభుత్వ అధికారుల యొక్క మాటలు పొంతన లేకుండా పోతా ఉన్నది, రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి పారదర్శకంగా లేనటువంటి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలి. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లే ఈ విధంగా మళ్ళీ పేపర్ లీకేజ్లు లేదా అవకతవకలతో ఈరోజు మళ్ళీ వీటిని రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో వస్తూ ఉన్నదంటే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఆధారపడి విద్యార్థులు ఉద్యోగాల కోసం సన్నద్ధం కావాలి, వాళ్ళు ఏ ఆశలతో ఉద్యోగాలు వస్తామనే ఆశలతో ముందుకెళ్లాలనేది మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. ఒకటే, ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, మారుతూ ఉన్నాయి, అధికారం కోసం నిరుద్యోగుల యొక్క ఆశలపైనే ఈరోజు వాళ్ళ ఉద్యమాలు ప్రభుత్వాలు ఎక్కడం జరుగుతూ ఉంది తప్ప నిజంగా విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాల ఆశల కోసం చూస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితులని సరైన దిశలో ఏ పబ్లిక్ సర్వీస్ అని కానీ లేదా ఏ ప్రభుత్వ అధికారులు కానీ ఏ ప్రభుత్వమైనా సరైనటువంటి వైఖరితో ముందుకెళ్లడం లేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. నీవు ఇచ్చినటువంటి హామీ పేరుకే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 2 ఉద్యోగాల ప్రకటన కావచ్చు, గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటన కావచ్చు, గురుకులాలు డిఎస్లు భర్తీ చేయడం వల్ల నిరుద్యోగులంతా ఆ ఉద్యోగాలను డేట్లను పోస్ట్ పోన్ చేయండి అని గొప్పగా చెప్పుకున్నావు కదా. మరి నువ్వు నియమించేటటువంటి లేదా నువ్వు చేపట్టినటువంటి ఉద్యోగాలు ఎందుకు రద్దు అవుతా ఉన్నాయి? ఎందుకు ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితి, గందరగోళమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఎందుకు ఈ చింతన జరుగుతూ ఉన్నదని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి లేదా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క తొత్తులతోనే నడుస్తాయి తప్ప నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పనిచేయాలనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో అయినా ప్రభుత్వం నుండి స్పష్టమైనటువంటి హామీ రావాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నిసార్లు మీరు ప్రక్షాళన చేసినా వీటిని మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నంటే మీ యొక్క పాలన అధికార దొందుడుకుతనమే ఈరోజు ఈ వైఫల్యాలు అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగులకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి వాళ్ళ యొక్క గందరగోళానికి వాళ్ళు చెక్కు పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, అట్లాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఉన్నదని మేము తెలియజేస్తా ఉన్నాం.
సబౌట్ కళ్యాణ్ ఏబీవీపీ రాష్ట్ర నాయకులు. కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు అన్మిట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. అన్న నమస్తే. నమస్తే. ఈరోజు చూస్తున్నాం మీ ఏబీవీపీ తరఫున ఏం వినిపించదలుచుకున్నారు? ఏదైతే గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు వివరించింది, అది మీరు చూసినట్టు పేపర్ రివాల్యుయేషన్ చేయాలి, లేదు అంటే ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామ్ కాంటాక్ట్ చేయాలి. కానీ గవర్నమెంట్ కాంటాక్ట్ చేయడానికి రెడీగా ఉందా ఎగ్జామ్ పెట్టడానికి కానీ రివాల్యుయేషన్ కోసం కానీ? ఎందుకంటే ఇప్పటికీ రివాల్యుయేషన్ అయితే ఎంతో శ్రద్ధతోటి, ఎంతో తిండి తిప్పలు లేక అలమటించినటువంటి కొంతమంది ఇల్లు వదిలిపెట్టి పట్టణాలు చేరి చదువుకొని రూమ్ రెంట్లు కట్టకపోవచ్చు, హోటల్లో ఉండుకోవచ్చు, ఏదో కష్టపడైతే రాశారు. కానీ ఇలాంటి సంఘటనలు జరగడానికి ప్రభుత్వ వైఖరిని చూపెడుతున్నటువంటి నేపథ్యంలోనే ఎలా ముందుకు పోతారో అసలు ఏబీవీపీ నుంచి వెళ్ళి మీరు ఎలా సమాధానం చెప్పగలుగుతారు? అంటే దీనికి కారకులు ఎవరు? మీ ఏబీవీపీ తరఫున చెప్పండి. నమస్తే, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకు అందరికి నమస్తే. ఈ రోజు మనం హైకోర్టు ఇచ్చిన తీర్పును కనుక చూస్తే, ఏదైతే సింగిల్ బెంచ్ ధర్మాసనం జస్టిస్ రాజేశ్వరరావు గారు ఇచ్చిన ఏదైతే కీలకమైన తీర్పును మనం చూసుకుంటే, ఈ రాష్ట్రంలో టీజీపీఎస్సీ పూర్తిగా విఫలమైందని మనం అనుకోవచ్చు. ఏదైతే ఆ కాలంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే 503 పోస్టులకు 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చి 2022 అక్టోబర్ లో ఎగ్జామ్ నిర్వహిస్తే అప్పుడు పేపర్ లీకేజ్ కారణంగా ఆ ఎగ్జామ్ అనేది రద్దు కావడం జరిగింది. అదే కేసీఆర్ గారి హయాంలో 2023 జూన్ లో ఎగ్జామ్ నిర్వహిస్తే విద్యార్థుల యొక్క బయోమెట్రిక్ తీసుకోకుండా, విద్యార్థులకు సరైన రీతిలో ఎగ్జామ్ కి అటెండ్ చేయకుండా కొంచెం అడ్డుకట్ట వేయడం కానీ, లేదంటే అసలైన విద్యార్థులు కాకుండా వేరే వారు వచ్చి చివరి ఎగ్జామ్ రాసినట్టు కానీ అప్పుడు అవకతవకలు జరిగినట్టు తెలిస్తే అప్పుడు ఆ ఎగ్జామ్ అనేది రద్దు కావడం జరిగింది. ఏదైతే అంతటి టైంలోనే ప్రభుత్వం మారడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులు ఆశలతోని తెచ్చుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ వచ్చినప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు, అదే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇంకో 60 పెంచుతూ 563కు పెంచడం వల్ల నిరుద్యోగులు బాగా సంతోషపడ్డారు. ఎందుకంటే 563 పోస్టులకు ఎగ్జామ్లు జరుగుతా ఉన్నాయి. ఏదైతే గ్రూప్ 1 అభ్యర్థులుగా మేమందరూ సంతోషించి ఆ ఎగ్జామ్ రాస్తే ఇంకో 60 పోస్టులు పెరగడం వల్ల మాకు ఎంతో లాభం చేకూరుతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఈ విధంగా అనుకుంటా పోతే రాను రాజగురం గాడిదైనట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గిట మేము టీజీపీఎస్ ను పూర్తిగా ప్రక్షాళన చేసినాము, టీజీపీఎస్సీ చైర్మన్ గారిని రాజీనామా చేయించినాము, ఏదైతే అనితా రామచంద్ర గారి సెక్రటరీని ఆడికెళ్ళి విధుల నుంచి మార్చి వేరే కాడేసినాము అనే ప్రగల్భాలు పలకడమే తప్ప వాళ్ళు పూర్తిగా చేంజ్ చేసింది ఏం లేదు. ఏదైతే అక్కడ ఉన్న కాంట్రాక్ట్ సిబ్బందులు అట్లే ఉన్నారు, దాంట్లో ఉన్న మెంబర్స్ అట్లే ఉన్నారు. ఏదైతే తూతు మంత్రంగా మార్చినట్టు ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నంలో మేము మార్చినమన్నట్టుగా తెలియపరిచారు ఆ టైంలో. సరే, వాళ్ళు మార్చిరు కదా, ఇప్పుడైనా గ్రూప్ ఎగ్జామ్ సక్రమంగా జరుగుతుందని అందరూ భావించారు. కానీ అది ఏం జరిగిందంటే దాంట్లో కొత్తగా చేర్చి జియో నంబర్ 29 తెచ్చిర్రు. ఏదైతే అట్టడుగు వర్గాలు ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలకు అన్యాయం జరిగే విధంగా ఈ జియో నంబర్ 21 తెచ్చారు. ఎగ్జామ్ నిర్వహించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని మాలాంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదంటే నిరుద్యోగులు కావచ్చు, లేదంటే ప్యానెల్ ఉన్న పెద్దలు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు గొంతెచ్చి ఇలాంటి మీడియా మిత్రులు వాళ్ళని ప్రశ్నించడం అనేది జరిగింది. ప్రశ్నించినా కానీ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండానే వాళ్ళకి ఇష్టానురాతంగా ఎవరైతే వాళ్ళకు నచ్చినట్టుగా జియో నంబర్ 29 పాటిస్తూ ఎగ్జామ్ నిర్వహించారు. సరే, ఎగ్జామ్ నిర్వహించారు. ఎగ్జామ్లు ఏమైనా సరైన రీతిలో నిర్వహించారా అంటే వాళ్ళకు జెండర్ బేసిస్ల మీద, లింగ్విస్టిక్ బేసిస్ మీద వేరు చేసి, ఏదైతే జెండర్ బేసిస్ మీద కోటి ఉమెన్స్ కాలేజీలో అయితే సెంటర్ నంబర్ 89, 19 లో అందరు మహిళలను వేయడం జరిగింది. ఏదైతే లింగ్విస్టిక్ బేసిస్ మీద సెంటర్ నంబర్ 38 to 46 అని భాషాపరంగా తెలుగు మీడియం విద్యార్థులకు అక్కడ వేశారు. ఏదైతే కోటి ఉమెన్స్ కాలేజీలో వేశారో దాదాపుగా అక్కడ 74 మంది సెలెక్ట్ అవ్వడం అంటే ఎవరికైనా అది మనం ఆలోచిస్తే అనుమానం కలిగే ప్రసక్తే వస్తుంది. ఎందుకంటే ఒకటే సెంటర్ నుంచి 74 మంది సెలెక్ట్ అవ్వడం, అదే తెలుగు మీడియం నుంచి రాసిన 8 సెంటర్లకు వెళ్ళి చూసుకుంటే దాదాపుగా 1-2 సెలెక్ట్ కావడమే జరిగింది. ఈ రోజు మనం చూసుకుంటే అయితే హైకోర్టులో వాదనలు జరిపిస్తున్న టీజీపీఎస్ యొక్క ఏదైతే న్యాయవాది ఏమంటారంటే దాదాపుగా 9%, ఏదైతే 100లో మనం పర్సెంటేజ్ కనుక తీస్తే 9% మాత్రమే తెలుగు మీడియం అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారని చెప్పారు. ఈ విధంగా చూసుకుంటే 91% మంది ఇంగ్లీష్ మీడియం వారు సెలెక్ట్ అయ్యారు. అంటే మనం చూసుకుంటే పోతే జేఎల్ నుంచి డిఎల్ గా ప్రమోషన్ అయిన వారు, ఏదైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వాళ్ళు డిఎల్ గా ప్రమోషన్ అయిన వారు, ఏదైతే జేఎల్ నుంచి డిఎల్ గా ప్రమోషన్ అయిన వారితో పేపర్ కరెక్షన్ చేయించినట్టు, ఏదైతే యూనివర్సిటీ స్థాయి ఉన్న ప్రొఫెసర్ ను తీసుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు. దాదాపుగా మనం వెతుక్కుంటూ పోతే
క్వాలిటీ టీచర్లు 50 మంది టీచర్లతోని రోజుకి 20 పేపర్ల చొప్పున దిద్దిచ్చినా గానీ దాదాపుగా 177 రోజుల్లోనే ప్రశాంతంగా కరెక్షన్ అనేది జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ పేపర్లు కావచ్చు, దాదాపుగా 25 నుంచి 30 పేపర్లు మాత్రమే పర్ డే ఇచ్చి కరెక్షన్ చేపిస్తారు. కానీ మనం ఇదే టీజీపీఎస్సీ చూస్తే దాదాపుగా 50కి పైగా పేపర్లు రోజుకి ఇచ్చి కరెక్షన్ చేపించి హుటాహుటిన రిజల్ట్ ప్రకటించే ప్రయత్నాలు చేశారు వారు. ఆ విధంగా చూస్తే మనం చాలా లోపాలు జరిగాయి. ఎందుకంటే తెలుగు మీడియంలో ఉన్న టీచర్లకు ఇంగ్లీష్ చక్కగా అర్థం కాక, ఇంగ్లీష్ మీడియం చెప్పే టీచర్లకు తెలుగు చక్కగా అర్థం కాక ఈ కరెక్షన్ లో అవకతవకలు జరిగినాయని మిత్రులు చాలా మంది కోర్టుకి ఆశ్రయించారు. ఈ కోర్టుకు ఆశ్రయించిన సమయంలో చూసుకుంటే కోర్టు తీర్పుని మనం అందరం స్వాగతించవచ్చు. ఎందుకంటే రివాల్యుయేషన్ చేయాలి అనేది కోర్టు చెప్పిన తీర్పు కావచ్చు. రివాల్యుయేషన్ చేస్తే మళ్ళీ ఇంకో కోర్టు చిక్కులు ఏర్పడే అవకాశం ఉన్నది. ఏ విధంగా అయితే ఇప్పుడు నోటిఫికేషన్ లో చూసుకుంటే రివాల్యుయేషన్ ఇస్ నాట్ పాసిబుల్ ఎట్ ఎనీ సర్కమ్స్టాన్స్ అని వాళ్ళు నోటిఫికేషన్ లో ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ లో ఈ విధంగా ఇచ్చినాక ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పును చూస్తే రివాల్యుయేషన్ చేయాలి. రివాల్యుయేషన్ చేసి ఏమైతుంది, మళ్ళీ నోటిఫికేషన్ పట్టుకొని మళ్ళీ విద్యార్థులు నిరుద్యోగులు ఏం చేస్తారు, మళ్ళీ కోర్టుకు పోతారు. ఏదైతే నోటిఫికేషన్ ఆ విధంగా ఉన్నది, మరి రివాల్యుయేషన్ మీరు ఎట్లా యాక్సెప్ట్ చేశారని ముందుకు వెళ్తారు. అప్పుడు గిట్ట చిక్కులు వచ్చే అవకాశం ఉన్నది. కనుక మన చిత్తశుద్ధితో కనుక ఆలోచిస్తే ప్రభుత్వం ఏదైతే పట్టుదలకు పోకుండా, ప్రభుత్వం ఏదంటే మొండితనాన్ని వైఖరికి పోకుండా మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి, రీమెన్స్ట్రీ కండక్ట్ చేసి విద్యార్థులకు కానీ నిరుద్యోగులు కానీ న్యాయం చేసే విధంగా ముందుకు సాగాలని మేము ఏవీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇదే విధంగా మనం చూసుకున్నట్టు పోతే దాదాపుగా 21,075 మంది ఎగ్జామ్ ని రాశారు. వాళ్ళు ఇంటూ 7 పేపర్లు చూసుకుంటే ఈ 22,47,000 పేపర్లు అవుతుందండి. వీళ్ళని ఇష్టానుసారంగా అతి కొద్ది రోజుల్లోనే రిజల్ట్ ప్రకటించాలి. ఈ రోజు మన హైకోర్టు ఇచ్చిన తీర్పులో చూస్తే దాదాపుగా 8 నెలల లోపు మాత్రమే రిజల్ట్ ని అనౌన్స్ చేయాలని చెప్పింది. మరి హైకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం చూసి వీళ్ళు మళ్ళీ తలోకి దానికి మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తారా, లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్తారా, వీళ్ళు ఏం చేస్తారనే ప్రయత్నాలు మనం చూడాలి. కానీ ప్రభుత్వానికి ఇప్పటికే రావాల్సిన అయితే చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి, ముండి వైఖరి ప్రయత్నించకుండానే మళ్ళీ నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే టీఎస్పీఎస్సీ పూర్తిగా విఫలమైందని ప్రతి ఒక్కరికి స్పష్టమైన పరిస్థితి. కాబట్టి టీజీపీఎస్ లో ఇంకా ప్రక్షాళన ఇంకా పూర్తి స్థాయిలో చేయాలని, ఆ ప్రక్షాళన జరిపి విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా బయటికి రావాలని కోరుకుంటున్నాము. ఇంకోటి మనం చూసుకుంటే రిజల్ట్ వచ్చినప్పుడు ఏదైతే గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిరో పిఎంఎల్ అంటే ప్రొవిజన్ మార్క్ లిస్ట్ అనేది ఓన్లీ పర్సనల్ లాగిన్ లో మాత్రం ఇచ్చారు. ఏదైతే వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ సర్వీస్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏదైతే రాష్ట్రంలోనే అతిపెద్దమైన పోస్ట్ కి గ్రూప్ 1 కి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అది పబ్లిక్ డొమైన్ లో ఉండే అవకాశం ఉండాలి. పబ్లిక్ డొమైన్ లో అయితే ఏ నిరుద్యోగి రాశాడు, ఆయనకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఫలాంటి సబ్జెక్టులు ఎంత, ఏ సబ్జెక్టులు తక్కువ వచ్చినాయని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దాన్ని మనం విశ్లేషణ చేసే అవకాశం ఉంటది. కానీ వాళ్ళు పర్సనల్ గా ఏదైతే పర్సనల్ లాగిన్ కి ఇవ్వడం వల్ల ఇప్పుడు వాళ్ళు రివాల్యుయేషన్ చేసినా గానీ వాళ్ళు ఎక్కడ మార్కులు చేంజ్ చేశారు, ఎక్కడ పెరిగినాయని అంశాలు బయట సమాజాన్ని తెలియకుండా చేసే ప్రయత్నాలు అవి. కాబట్టి అవన్నీ ప్రొవిజనల్ లిస్ట్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని, ఏదైతే మార్పులు చేర్పులు ఒకవేళ రివాల్యుయేషన్ చేయాలనుకుంటే ఏదైతే సీసీటీవీ ఫుటేజ్లు పెట్టి, ఏదైతే క్వాలిటీ ఏదైతే ప్రొఫెషనల్ పెట్టి దాదాపుగా రోజుకి 20 నుంచి 25 పేపర్లు మాత్రమే ఇచ్చి కరెక్షన్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇంతకుముందు మీరు చెప్పారు చూసుకుంటే ఏదైతే నిరుద్యోగులు ఊర్లకెళ్ళి వచ్చి తినక 5 రూపాయలకు భోజనం చేసి ఏదైతే బ్రెడ్ తోనే ఒక పూటలు గడిపి రెంటులు గట్టక అటు ఓనర్ నుంచి ప్రెజర్, ఇటు తల్లిదండ్రులను అడగలేక సతమతం అవుతూ కోచింగ్ సెంటర్లకు ఫీజు కట్టుకోలేక వాళ్ళు ఏదో విద్యను ముందుకు సాగితే ఈ రోజు రేపు నేను ఉద్యోగం సాధిస్తే నా తల్లిదండ్రుల కళ్ళలో సంతోషాన్ని చూడొచ్చు, నా ముందు భవిష్యత్తు బాగుంటుందని ఎన్నో ఆశలతోని ఉన్న ఊరిని కన్న తల్లిని ఏదైతే ఊరిని వదిలి అయితే పట్టణ ప్రాంతాన్ని చేరుకోవడం, ఏదైనా బంధువుల పెళ్లిళ్ళైనా సొంత అక్క చెల్లెళ్ళ ఏదైతే సంబంధాలు వచ్చినా గానీ ఇంటికి పోని పరిస్థితుల్లో నిరుద్యోగులు ప్రిపరేషన్ అయితే ఉన్నారు. అంతటి నిరుద్యోగులు ప్రయత్నించి ఏదైతే ముందుకు సాగాలని కోరుకునే నిరుద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుదిబండగా మారింది. నిమ్మకి నీరెత్తనట్టు వాళ్ళు వివరించి టీజీపీఎస్ యొక్క లోపాలను ఏదైతే ఇంకా ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు వెనకడుగు చేసి నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా వీళ్ళు లేకపోవడం చాలా సిగ్గుచేటు అని చెప్పుకోవాలి. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే ఆలోచించి ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్లి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని మేము ఏబీ ద్వారా డిమాండ్ చేస్తాం. రైట్ కళ్యాణ్ గారు, మనతో పాటు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గౌడ్ టీపీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మనతో జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్కారం. నమస్తే. ఎలా చూడొచ్చు మొత్తం మీద టీజీపీఎస్సీలో అవకతవకలా లేకంటే ఏది జరిగినా అవకతవకలు అలాంటివి కాకుండా మొత్తం మీద ఈరోజు అంటే జరిగిన పొరపాట్లు ఏదైతే పేపర్ దిద్దడానికి సరైన వ్యక్తులను కాకుండా ఎలాంటి వాళ్ళకు అంటే పేపర్ దిద్దేంత కూడా నాలెడ్జీ లేని వాళ్ళను, లేదు అని అంటే యూపీఎస్ పేపర్కి సంబంధించి ఏదైతే
పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన పేపర్ దిద్దాలంటే భవిష్యత్తు అంతా ముందబెట్టుకొని ప్రొఫెసర్లను కానీ లేదంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక డైనామిక్ వ్యక్తులను కానీ సీనియారిటీ ఉన్న వ్యక్తులను లేదంటే కొన్ని యూనివర్సిటీలకు కావచ్చు లేకుంటే ప్రైవేట్ కాలేజీలకు కావచ్చు ఇలాంటి వ్యక్తులను కూడా తీసుకోకుండానే పేపర్ను దిద్దిచ్చారు. కానీ చాలామందికి అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాని వాళ్ళని ఇంగ్లీష్ రాని వాళ్ళని తెలుగును ఇలా దిద్దిచ్చే చాలామంది పొట్టగొట్టారు. చాలామందికి అన్యాయం జరిగింది. ఏదో గడిచిన ప్రభుత్వంలో తప్పు జరిగింది అని ఈ ప్రభుత్వాన్ని ఎందుకుంటే ఈ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్త వహించి విద్యార్థుల జీవితాలతో ఆటమాడుకుంటుంది అనేది మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి సమావేశంలో చర్చిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సరైన దిశలో పరుగెడుతుందా, లేదు అంటే పేపర్ రివాల్యుయేషన్ చేయగలుగుతుందా, లేదంటే సరైన సమయంలో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయగలుగుతుందా, ఈ రెండు కాకుండా వెళ్తానంటే మళ్ళీ హైకోర్టును డివిజన్ బెంచ్ను ఆశ్రయించగలుగుతుందా, ఎలా ముందుకు వెళ్ళగలుగుతుంది? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. అందరూ చెప్పిన విషయాలు విన్నాను. చాలా ఆవేదన భరితమైనటువంటి సంఘటన ఇది. సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంఘాలు కావచ్చు, వివిధ నాయకులు కావచ్చు, అందరూ మాట్లాడేదే మీరు వినాలని మేము లాస్ట్కి తీసుకున్నాం. నో ప్రాబ్లం, మంచిది, సంతోషం. విషయం ఏంటంటే వాళ్ళందరికంటే ఆవేదనతో నేనున్నాను ఇక్కడ. ఎందుకంటే నేను ఒక ప్రభుత్వం ప్రతినిధిగా ఇక్కడ కూర్చొని ఉన్నా. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రెస్టీజియస్ గ్రూప్ 1 13 సంవత్సరాల తర్వాత ఇందాక మనం అనుకున్నట్టుగా 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో అసలు ఒక నోటిఫికేషన్ రాకుండా ఆ లాస్ట్లో హడావిడిగా ఇచ్చి దాంట్లో లోపాలు వచ్చిన ఒక మంచి అవకాశం మాకు, మా ప్రభుత్వం యొక్క నిబద్ధతకు కావచ్చు, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ టువర్డ్స్ ది అన్ఎంప్లాయీస్కు ఒక మంచి ప్రూవ్ చేసుకునేటువంటి ఒక అంశము. అది త్రూ టీజీపీఎస్సీ యొక్క అపాయింట్మెంట్లో జరిగినటువంటి విషయాలు మీకు తెలిసినాయి. గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, చాలాసార్లు టీజీపీఎస్సీలో ఎక్స్పర్ట్స్ని కాకుండా పొలిటికల్ అపాయింట్మెంట్స్ కావడం వల్ల ఒక లోపం అది. రెండోది టీజీపీఎస్సీలో ఇంతకుముందు ఉన్న టీఎస్పీఎస్సీలో సంపూర్ణమైనటువంటి అది ఎంప్లాయీస్ అంటే సిబ్బంది లేకపోవడం ఇంకొక లోపం. ఈ పొలిటికల్ అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళకు పొలిటికల్ దృష్టి ఉంటుంది తప్ప ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు శేషు గారు చెప్పినారు, తర్వాత మిగతా మిత్రుడు పిల్లలందరికీ కూడా చెప్పినారు. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, బాధ అనిపిస్తుంది. నేను క్షమాపణ చెప్తున్నాను. నేను ప్రభుత్వం పక్షాన, ఈ టీజీపీఎస్ పక్షాన నేను క్షమాపణ చెప్తున్నాను. నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకనంటే ఆ లోపాలు చూస్తున్నప్పుడు నేను కూడా ఒక టీచర్గా 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసిన టీచర్గా అంటే వాల్యుయేషన్కు ఒక వాల్యూ ఉన్నది సార్. వాల్యుయేషన్కు ఒక వాల్యూ ఉంది. నేను హైదరాబాద్ జిల్లా వాల్యుయేషన్ క్యాంపు హెడ్గా కూడా నేను పనిచేసిన. అసలు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు శేషు చెప్పినట్టుగా ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటే కానీ అప్పటికీ కొన్ని లోపాలు బయటపడుతున్నాయి. సో ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి అంతా కూడా ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు బయటకు వస్తుంది. కాబట్టి మా ప్రభుత్వానికి సంబంధించి శేషు చెప్పినట్టుగా తొందరగా ఇవ్వాలనేటువంటి ఆతురత, తొందరగా ఇవ్వాలనేటువంటి ఆలోచన కరెక్టే, కానీ తొందరగా ఇవ్వాలనే దాంట్లో తప్పులు దొరకడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇవాళ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరి యొక్క భవిష్యత్తు త్రిశంకు సర్కంలో పడిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, కళ్యాణ్ చెప్పినట్టుగా ఏ నిర్ణయం అంటే రివాల్యుయేషన్ చేసినా ఒక ప్రాబ్లము. కోర్టు కూడా అంత స్పష్టత ఏమి ఇవ్వలేదు. ఏది అనేది. కోర్టు ఇచ్చినప్పుడు రివాల్యుయేషన్ అనే ఒక ఆప్షన్ ఇచ్చింది. ఇది ఆప్షన్స్ ఏబిసిడి ఆప్షన్ కాదు. ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే కోర్టు తీర్పులో కూడా స్పష్టత లేదు. కాబట్టి ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం నేనైతే ఫీల్ అవుతున్నా. ఇప్పుడు అందరూ ప్యానెల్లో ఉన్న అందరూ చెప్తున్నది ఏంటంటే అసలు ఎగ్జామినేషన్ జరుగుతున్నటువంటి సమయంలో సెంటర్స్లో లోపాలు జరిగినాయి, తర్వాత సెంటర్లో ఏదో ఒక తప్పులు జరిగినాయి అనేటువంటి ఆరోపణ వచ్చినప్పుడు రివాల్యుయేషన్ చేస్తే మళ్ళా సేమ్ మొన్న రాష్ట్రంలో వాళ్ళదే ఉంటుంది కదా. రెండోది వాల్యుయేషన్ కు సంబంధించి
ఒక నిబద్ధత, ఒక ఒక క్వాలిఫికేషన్, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ని తీసుకోవాలనేటువంటి ఇంగితము టిఎస్పిఎస్సి సిబ్బంది కానీ టిఎస్పిసిలో ఉన్నటువంటి మెంబర్స్ లేకపోతే ఆ చైర్మన్ కు లేకపోవడం అనేటువంటిది మాకు తలవంపులు తెచ్చేదే, వాళ్ళకు కూడా తలవంపులు తెచ్చేది. కాబట్టి నేను ప్రభుత్వం పక్షాన ఒక పక్కన ఆవేదనను వ్యక్తం చేస్తూ క్షమాపణ కూడా కోరుకుంటూ విద్యార్థి లోకాన్ని, ఎందుకంటే పిల్లలు చెప్పినట్టు కరెక్ట్, మేము కష్టపడ్డాం, మేము 10 ఏళ్ళు కొట్లాడిన వాళ్ళ మేము కూడా ఉన్నాం. కేసీఆర్ యొక్క నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా ఆయనతో కలిసి పనిచేసిన నేనే ఆయనకు వ్యతిరేకంగా కొట్లాడాల్సినటువంటి దరిద్రమైన పరిస్థితి ఏర్పడింది. సహచరునికి వ్యతిరేకంగా కొట్లాడినా, మేము ఎంత కొట్లాడినా, కాంగ్రెస్ పార్టీ కొట్లాడినా ప్రజలే ప్రతిపక్షమై విద్యార్థులే ప్రతి గ్రామం తిరిగి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రావడానికి వాళ్ళ యొక్క యోగదానము చేతులెత్తి నమస్కారం చేయాల్సినటువంటి యోగదానం. కాబట్టి అట్లాంటి విద్యార్థుల పట్ల, అట్లాంటి నిరుద్యోగుల పట్ల మనం వివరించాల్సిన తీరు చాలా సానుకూలంగా ఉండాల్సినట్టు అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఒక్కంది కాదు ప్రభుత్వం, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వము ఇది ఈ విషయంలో నేనైతే అంటే నేను ఇప్పుడు ఇది అధికారిక ప్రభుత్వ పదవిలో లేను నేను. సో ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు మేము మా సెషన్ కూడా ఏదో ఎక్స్పెక్టేషన్ లో ఉండాలనుకున్నాం. ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ చాలా మంది మిస్ అయినారు మొన్న అపాయింట్మెంట్స్లలో కూడా, వివిధ రకాల అపాయింట్మెంట్స్లలో మిస్ అయినారు. సో దీన్ని ఒకసారి ప్రభుత్వం పరిశీలించుకుంటూనే టీజీపీఎస్సిని ప్రక్షాళన చేస్తూ దాంట్లో ఉన్నటువంటి సిబ్బందిని యుద్ధ ప్రాతిపదికన అపాయింట్ చేస్తూ, అట్లీస్ట్ ఒకవేళ అది ఇప్పుడే రిక్రూట్మెంట్ కాదనంటే వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ను, నిబద్ధత ఉన్నటువంటి, నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళను ఇమ్మీడియట్ గా టీజీపీఎస్ కి డిప్యుటేషన్ ఇచ్చి తీసుకొచ్చి దాన్ని సంపూర్ణంగా చేయడం ఒకటి. రెండవది, అంటే నా ఉద్దేశంలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. సో అట్లాంటి ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా నా మీద దుమ్మెత్తిపోవచ్చు, కానీ నిజమైన అంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళ మెరిట్ స్టూడెంట్స్ ఉండొచ్చు, కొద్దిగా అక్రమంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు అనేటువంటిది ఒక ఆరోపణ వస్తుంది. కాబట్టి ఎవరిని డిగ్రేడ్ చేస్తలేను. సో దిద్దినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, అనుభవం తెలుగు మీడియం, ఇప్పుడు నేను కళ్యాణ్ మాట్లాడుతూ అది జేఎల్ నుంచి డిఎల్కి వచ్చిన వాళ్ళకు ఏదో అనుభవం తక్కువనో, లేకపోతే వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళకు ఎక్స్పెక్టేషన్ లేదనేది తప్పు కళ్యాణ్. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ట్రైన్ అయి వస్తున్నారు, అక్కడి నుంచి వాళ్ళే ఎక్కువ ట్రైన్ అయి వస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకంటే ద ప్రమోటీస్ ఆర్ మోర్ అండ్ మోర్ ఎఫెక్టివ్లీ దే ఆర్ వర్కింగ్ అనేది వాళ్ళ అనుభవం కూడా అంత పనికొస్తుంది. సో వీఆర్ నాట్ సపోజ్ టు డిగ్రేడ్ ఎనీబడి. ఒక్కోసారి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఎక్కువ, చాలా జీవోలు చూసినాం, చాలా కొట్లాడినామండి నేను కూడా చాలా కొట్లాడినా, చాలా అసంబద్ధమైనటువంటి జీవోలు వచ్చినాయి, చాలా ఇబ్బందులు అయినాయి, చాలా డిగ్రేడేషన్ అయింది టీచర్స్ కు సంబంధించి. ఏదేమైనా కూడా ఈ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి అత్యున్నతమైనటువంటి ఉద్యోగం ఇది. అట్లాంటి ఉద్యోగంలో ఏమాత్రం ఏమరపాటు ఉన్నా కూడా అది వచ్చేటువంటి, ఇప్పుడు రిక్రూట్ అయ్యేటోడు ఒక 20-25 సంవత్సరాలన్నా పనిచేస్తాడు. సో అట్లాంటి ఒక ఎఫిషియంట్ ఆఫీసర్స్ ను రిక్రూట్ చేయాల్సినటువంటి ఒక ప్రక్రియ చాలా పారదర్శకంగానే ఉండాలి, అదేవిధంగా చాలా పకడ్బందీగా కూడా ఉండాలి. దీంట్లో జరిగిన లోపాలను ఇమ్మీడియట్ గానే దాన్ని మేము కూడా దృష్టికి, నేను కూడా పార్టీలో నేను భాగస్వామి కాబట్టి నేను నా ఆవేదన నాకు తెలుసు. నేను టీచర్ గా అనేక మంది విద్యార్థులకు బోధించిన వాడిగా వెంకటస్వామి గారు, మా ప్రభుత్వం పక్షాన నేను కూడా సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరూ చేసిన సజెషన్ ప్రకారం దీనికి ఒక పాజిటివ్ అండ్ అది ప్రాపర్ కంక్లూజన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రివాల్యుయేషన్ పోతే ఒక ప్రాబ్లము. సో రీ ఎగ్జామ్ అనేటువంటిది ఒక బెస్ట్ సొల్యూషనే. సో రీ ఎగ్జామ్ అని అంటే వీళ్ళందరి మీద భారం అవుతుంది. ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా, సో ఆ దిశలో కూడా వాళ్ళ ప్రిపరేషన్ కి సంబంధించి, వాళ్ళు ఉండడానికి, వాళ్ళు రాసుకోవడానికి, వాళ్ళు వేయడానికి కూడా అవసరమైతే ప్రభుత్వం ఎంతమంది అయితే ఇప్పుడు ఈ సెలక్షన్స్ లో మళ్ళీ రాస్తారో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఒక స్పెషల్ ఫెసిలిటీ ఇచ్చి, ఎవరైతే అంటే పూర్తిగా
ఉద్యోగాల కోసమే హైదరాబాద్ వచ్చి ఈ అశోక్ నగర్ లాంటి ప్లేస్ లో లేకపోతే అమీర్పేట్ లాంటి ప్లేస్ లో ఉండి చదువుకొని దీనికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైతే పేద మధ్య తరగతికి సంబంధించిన వాళ్ళకు అవసరమైతే ఆర్థికమైనటువంటి సాయం చేసైనా కూడా ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయాన్ని కూడా నేను చెప్తాను. సరే, ఆప్షన్ అయితే ఇచ్చింది, కానీ కళ్యాణ్ చెప్పినట్టుగా దీనికి మిగతా వ్యక్తులు చెప్పినట్టుగా ప్రభుత్వం శశపిషలకు పోవాల్సిన అక్కర్లే, ప్రెస్టేజ్ పోవాల్సిన అక్కర్లే. తప్పులు జరిగినప్పుడు సరిదిద్దుకొని పోతే అది దాంట్లో విజ్ఞత ఉంటది, గుడ్ గవర్నెన్స్ అంటారు. సో ఆ గుడ్ గవర్నెన్స్ మా ప్రభుత్వం చూపిస్తుందని నేను ఆశిస్తున్నా. ఆ రకంగా నేను కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు విద్యార్థుల వాస్తవానికి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థుల పాత్రే కీలకమైంది. ఈ విధంగానే చాలా, ఎందుకంటే బలిదానాలలో కూడా విద్యార్థుల బలిదానాలే కీలకమైనవి. తర్వాత చాలామంది కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో, అన్ని పార్టీలకు సంబంధించి కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించి కావచ్చు, అన్ని మతాలకు సంబంధించి కావచ్చు, అందరూ కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో. శేష్ గారు, మనం ఎలా చూడొచ్చు వాస్తవానికి ఇప్పుడు పట్టం అంటే కప్ప కోపం, ఇడం అంటే పాము కోపం. ఒకవేళ అంటే ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళకు ఎందుకంటే రివాల్యుయేషన్ అనేసరికి సరే సెలెక్ట్ అయిన వాళ్ళకు తగ్గుతాయా పెరుగుతాయా తర్వాత విషయం, కానీ మొత్తానికే క్యాన్సల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ అంటే కనుక వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు కూడా కోర్టును అంటే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ఉన్నారు, లేకుంటే డివిజనల్ బెంచ్ వరకు ఆశ్రయించారు. కానీ ప్రభుత్వమే డివిజనల్ బెంచ్కి పోయి లేదు అనే దీన్ని ఖచ్చితంగా మేము ఇలాగ కొనసాగిస్తాం, లేదంటే దాని తదుపరి అని అంటే ఇప్పుడు వీరికి ఏదైతే కోర్టును ఆశ్రయించిన వారికి అన్యాయం చేసినట్టు అంటే ఎలా చూడొచ్చు? కన్ఫ్యూజింగ్గా క్లోజ్ చేయండి. వెంకటరామన్న గారికి విద్యార్థుల పక్షాన కృతజ్ఞతలు. ఎందుకంటే అంత బోల్డ్గా తప్పును ఒప్పుకోవటము, జరుగుతున్న తప్పులపైన మాట్లాడటము అందరికీ సాధ్యమయ్యే అంశం కాదు. అన్న చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. జరుగుతున్నటువంటివి తన అభిప్రాయాన్ని కూడా చెప్పారు, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోతానన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి చాలా కీలకమైన అంశం ఏంటంటే, కోర్టు తీర్పులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, రీవాల్యుయేషన్ చేయండి లేదా పరీక్ష పెట్టండి, ఎగ్జామ్ పెట్టండి, 8 నెలల గడువు ఇస్తున్నామని చెప్పారు. అయితే అసలు రీవాల్యుయేషన్ ప్రొవిజనే లేదు. ఎందుకనంటే మనకి మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అనేక మంది విద్యార్థులు రీకౌంటింగ్ ఆప్షన్ ఇచ్చిండు కానీ రీవాల్యుయేషన్ ఆప్షన్ ఇవ్వలే. కాబట్టి రీవాల్యుయేషన్ ఆప్షన్ ఇవ్వండి అని అడిగినా కానీ టీజీపీఎస్సీ త్రోసిపుచ్చింది. అసలు ఆ ప్రొవిజనే లేదు, అట్లాంటిది ఉండదు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓరియంటేషన్ లో, కాబట్టి మీకు రీవాల్యుయేషన్ ప్రొవిజన్ లేదు అన్నారు. బహుశా ఇప్పుడు కోర్టే ఆప్షన్ ఇచ్చింది కాబట్టి నో ఆప్షన్ ఎక్కడ అసలు అట్లాంటి రీవాల్యుయేషన్ ఆప్షన్ ఉండదు. రీకౌంటింగ్ ఆప్షన్ ఉంది, రీవాల్యుయేషన్ ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి రీవాల్యుయేషన్ అంటే రీవాల్యుయేషన్ పోవటం కంటే కూడా విద్యార్థులు కోరుకుంటున్నట్టుగా ఎగ్జామ్ కు వెళ్ళటం ఉత్తమం. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, రీకౌంటింగ్ చేస్తేనో లేకపోతే రీవాల్యుయేషన్ చేస్తేనో దానికి సంబంధించింది ఎంతమంది ఇప్పుడు ఎఫెక్ట్ అవుతారు? 563 మంది జనరల్ లిస్ట్ లో, జనరల్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడతారా? 33,000 మంది మెయిన్స్ రాశారు, వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడతారా? ఇప్పుడు 33,000 మంది ఇంట్రెస్ట్ కాపాడటమే ముఖ్యం. ఎందుకు? ఆ 33,000 మందిలో ఉన్నటువంటి వాళ్ళే కదా ఇవాళ కోర్టుకు పోయింది, ఇక్కడ అవకతవకలు జరిగాయని. 563 మంది పోలేదు కదా. కాబట్టి 563 మంది ఇంట్రెస్ట్ కంటే కూడా ప్రభుత్వానికి 33,000 మంది ఇంట్రెస్ట్ ని కాపాడటం ముఖ్యం. కాబట్టి తర్వాత ఉన్న 2 బెస్ట్ ఆప్షన్స్ లో ఏంటి అని అంటే, రీవాల్యుయేషన్ కంటే కూడా ఎగ్జామ్ కి వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఒకసారి వాల్యుయేషన్ అయినటువంటి పేపర్లని మళ్ళా రీవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు ఆ ప్రభావం వాల్యుయేటర్ పైన పడుతుంది. ఎందుకు? గతంలో ఎంత వేసిండో నేను ఎంత వేయాలని ఒక భయం ఉంటుంది. ఇప్పుడు మేము కూడా రీవాల్యుయేషన్ చేస్తాం. రీవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు మాకు ఏం చేస్తారంటే, పాతవాడు వేసిన మార్కుల పైన స్టిక్కర్ అంటిస్తారు. ఎందుకు? తెలవకుండా ఉండటానికి. ఇప్పుడు అన్నిటిపైన స్టిక్కర్లు అంటించాలా, ఇప్పుడు అన్నిటినీ వాళ్ళు క్లోజ్ చేసి పెట్టాలా, ఇదంతా చాలా ఒక పెద్ద తతంగం ఉంటది. మళ్ళా కొత్త వాల్యుయేటర్ కి చాలా ప్రభావం పడుతుంది. అది ఒక గుడ్ మెథడ్ కాదు, అది ఒక గుడ్ సిస్టమ్ కాదు. కాబట్టి ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు ఎగ్జామ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు టీజీపీఎస్సీ అండ్ గవర్నమెంట్ ఆల్సో. బట్ ఆ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు? పిల్లలు కూడా గట్టిగా రేపు ఒత్తిడి చేయబోతున్నారనే విషయాన్ని మనం గమనించాలి. అదొక బెస్ట్ ఆప్షన్. ఇక రెండోది, నేను చాలా ఒక కీలకమైన విషయం చెప్తాను వెంకటసామన్న, మీరు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వినాలి, పిల్లలు కూడా ఈ మాట వినాలి. ఏం జరిగింది అని అంటే,
ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గ్రూప్స్ కి మెయిన్స్ కి సెలెక్ట్ చేసేటప్పుడు పెద్ద గందరగోళం చేసింది ప్రభుత్వం. అప్పటి వరకు ఉన్న జీవో నెంబర్ 55 తీసేసి జీవో నెంబర్ 29 తీసుకొస్తే పిల్లలు అభ్యంతరం పెట్టారు, అది పరిగణలోకి తీసుకోలే. రెండోది 14 తప్పులు ఉన్నాయి, ఆ 14 తప్పులను సరిచేసి మీరు మెరిట్ లిస్ట్ పెట్టండి మెయిన్స్ కంటే, వాటిని పరిగణలోకి తీసుకోలే. అప్పుడు కూడా విద్యార్థులు ఏం చేశారంటే, మీరు హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన ఒక తతంగం చెప్తాను, ఒక మంచి కథ చెప్తాను. Yes, మనకు టైం లేదు, జస్ట్ టైం లేదు. ఒకటే పాయింట్ చెప్తాను. అక్టోబర్ 21 నాడు మెయిన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 21 నాడు సుప్రీంకోర్టులో 10 గంటలకి దీని మీద విచారణ జరుగుతుంది. ఇక్కడ పిల్లలందరూ 12 గంటలకి ఎగ్జామ్ హాల్కు పోయి కూర్చున్నారు, 1 గంటకు తీర్పు వస్తుంది. పిల్లలందరూ కూడా ఎగ్జామ్ వాయిదా పడుతుందా, పరీక్ష జరుగుతుందా అనేటటువంటి ఒక గందరగోళం, ఒక టెన్షన్ లో ఉన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ దశలో మేము జోక్యం చేసుకుని పరీక్షను ఆపలేము, పరీక్ష పెట్టండి అని అంటే అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు ఈ ఎగ్జామ్ జరిగింది. ఇది ఇప్పుడు మన అబ్జెక్షన్ వచ్చినటువంటి మెయిన్స్ ఎగ్జామ్. అంటే సుప్రీంకోర్టులో ఒక పక్క విచారణ జరుగుతుంటే ఇంకొక పక్క పిల్లలు ఎగ్జామ్ హాల్కు పోయి పరీక్ష రాయడానికి కూర్చున్నారంటే అసలు మనం ఏ వ్యవస్థలో ఉన్నాం, ఎట్లా పరీక్షలు పెడుతున్నాం, పరీక్షలు ఎట్లా నిర్వహిస్తున్నాం, మనం ప్రశ్నించుకోకపోతే ప్రభుత్వం ఎప్పుడైనా మారాలా. ఎందుకంటే టీజీపీఎస్సీని ఒక పొలిటికల్ పునరావాస కేంద్రంగా ఈ ప్రభుత్వం కూడా మార్చింది, ఆ ప్రభుత్వం మార్చింది, ఈ ప్రభుత్వం కూడా మార్చింది. వెంకట సామాన్యకి నాకు ఏమనండి, ఒక్క ఎగ్జామ్ లో ఒక్క తప్పు లేకుండా ఎగ్జామ్ పెట్టకపోతే తప్పకుండా చేద్దాం. ఎక్కడ లేదండి. ఒక మాట అండి, ఇప్పుడు స్వతంత్ర టీవీ ద్వారా నేనే చెప్తున్నాను, వెంకట సామాన్య లాంటి ఎక్స్పర్ట్స్ కి నాలాంటి వాళ్ళకి ఏమనండి, మేము ఒక తప్పు చేస్తే దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం. అది మొత్తం పునరావాస కేంద్రంగా మార్చేసి మేము ప్రక్షాళన చేసినామంటే ఏం తెలవని వాళ్ళని తీసుకొచ్చి, అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి తెలవని వాళ్ళని తీసుకొచ్చి ఆ కమిటీలలో వేసి ఆ టీజీపీఎస్ లో మెంబర్ జరుగుతాయండి. శేషు గారు, ఏది ఏమైనా విద్యార్థుల భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకోవాలని స్వతంత్ర న్యూస్ కూడా కోరుతుంది. ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. రాసిన వాళ్ళకి కావచ్చు, లేకుంటే రాసిన వాళ్ళకి కావచ్చు, ఇప్పుడు రాయబోయే వాళ్ళకి కావచ్చు, ఏదైనా తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోవాలనేది స్వతంత్ర న్యూస్ కూడా కోరుతుంది.